అధిక వడ్డీతో పాటు గిఫ్ట్ కూడా ఇస్తామని కోట్లు వసూలు చేశారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి మకాం మారుస్తూ భారీగా మోసాలకు పాల్పడ్డారు. కానీ పాలకుర్తి పోలీసుల ఎంట్రీతో సైదులు గ్యాంగ్ కథ కటకటాలకు చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్టీలు, అధిక వడ్డీ ఆఫర్ల పేరిట దాదాపు 24 కోట్లకు కుచ్చిటోపి పెట్టిన కేటుగాళ్లకు చెక్ పెట్టారు పోలీసులు. ప్రధాన నిందితుడు తెప్పలి సైదుల్ సహా రామకృష్ణ, సురేష్, శ్రీధర్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 20 మంది కోసం గాలింపు చేపట్టారు. చిట్టీలతో పాటు పెట్టుబడికి అధిక వడ్డీ స్కీంల పేరిట తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు నిందితులు. పక్కా నిఘా పెట్టిన పాలకుర్తి పోలీసులు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఈ ముఠాకు చాకచక్యంగా చెక్ పెట్టారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి భారీగా నగదు, నగలతో పాటు గోల్డ్ కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 6,000 డిపాజిట్ చేస్తే వడ్డీ కింద నెలకు 1,000 రూపాయలతో పాటు 2,000 రూపాయలు విలువ చేసే గిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. అధిక వడ్డీ గిఫ్ట్లను ఎరగా వేసి ఏజెంట్ల ద్వారా వేల మందిని సభ్యులుగా చేర్చుకోవడం, కోట్ల వసూలు కాగానే బిచానా ఎత్తేయడం ఈ ముఠా మాయాజాలం. సైదులు అనుకో అనేక జిల్లాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడ్డారన్నారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. సైదులో అతని ముఠా మోసాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామన్నారు సిపి సన్ప్రీత్ సింగ్. ఈ ముఠాను పట్టుకున్న పాలకుర్తి పోలీసులను, టాస్క్ ఫోర్స్ టీంను అభినందించారాయన. అధిక వడ్డీలు కాసుపడి ఇలాంటి ముఠాల బారిన పడొద్దని ప్రజలకు సూచించారు.